హాయ్ హాయ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. రిలీజియన్తో సంబంధం లేకుండా చాలా ఇష్టంగా చేసుకునే పండగ కదా క్రిస్మస్ అంటే. సో అందుకని చెప్పి నేను మా పాప చర్చ్కి అయితే వెళ్ళాము. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది అనమాట. చిన్నప్పటి నుంచి ఈ చర్చ్ అంటే నాకు బాగా ఇష్టము. సో ఈ చర్చ్కి వెళ్ళాను. కాకపోతే అప్పటికే అయిపోయిందనమాట ప్రేయర్. కొంచెం లేట్ అయింది మా పాపతో. యాక్చువల్లీ చూసారా క్రిస్మస్ ట్రీకి ఆ బాల్స్ అవి డెకరేషన్ గిఫ్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ దానికే కాసినాయి అనుకొని పండ్లలాగా తెంపేసింది మా పాప. అయితే ఒక 4-5 బాల్స్ అయితే తెంపేసుకుంది హ్యాపీగా. తర్వాత బాల్స్ పట్టుకొని బయటకు వచ్చింది. ఇంకా అక్కడ వాళ్ళు చూశారు ఫాదర్ వాళ్ళు. కాకపోతే పాపం చిన్న పాప కదా అని చెప్పి వాళ్ళు కూడా పోనీలే అని ఇచ్చారు. అంతేకాదు ఒక షీప్ అనమాట, ఒక చిన్న గొర్రెపిల్ల కూడా ఉందన్నమాట అక్కడ డెకరేటివ్లో పెట్టారు. అది కూడా తీసుకుంది. చాక్లెట్స్ అండి. ఎక్కడి అంటే మా పాపకి శాంటా ఇచ్చాడనమాట. మంచిగా ఆడుకుంటూ యాక్చువల్లీ క్రిస్మస్ అంటే చాలా ఇష్టం అండి మాకు. ఎవరికైనా బాగుంటుంది కదా క్రిస్మస్, మంచిగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా. ఇంకా ఎవరి పర్సెప్షన్లో వాళ్ళది. కొందరేమో డివోషనల్గా ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఇంకా చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళకు శాంటా క్లాస్ మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తాడు, కేక్స్ వస్తాయి చర్చ్కి వెళ్తే. ఇంకా కొందరేమో అందరూ హ్యాపీగా అందరు కలవచ్చు అని చెప్పి ఎవరి ఇష్టంతో వాళ్ళు చేసుకుంటారు అన్నమాట. సో నాకైతే చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్తో వెళ్ళడం అలవాటు చర్చ్కి. మా పెళ్ళైనప్పటి నుంచి మా పాపతో మా ఫ్యామిలీతో వెళ్తున్నాను, మా అత్తయ్య గారు వాళ్ళతో. శాంటా అనమాట. యాక్చువల్లీ మేము ఈ చర్చ్కి అయితే శాంటా కోసమే వెళ్ళాము అనమాట. శాంటాని చూసాం మేము అక్కడ. అంటే శాంటా ఉన్నాడు కదా అని చెప్పేసి వెళ్ళాం అనమాట. బాగా ఆడుకున్నాడు అనమాట ఆయన మా పాపతో. చిన్నపిల్లలందరికీ చాక్లెట్స్ ఇచ్చారు. మంచిగా చేశారండి, డెకరేషన్ బాగా చేశారు. మంచిగా అనిపించింది చర్చ్లో అయితే. మొత్తానికైతే 3 చర్చెస్ కవర్ చేసామన్నమాట మేము. మా పాప ఏమో అమ్మాయి ఈయన ఎవరు, ఎందుకు ఇస్తాడు చాక్లెట్స్ అని అడిగింది అనమాట. తను శాంటా క్లాజ్ అట్లా ఇస్తాడు క్రిస్మస్కి అని చెప్పాను. చిన్నపిల్లలకు తెలియదు కదా. ఆయన ఇంకోటి ఏంటంటే చెట్లకి ఏంటి బొమ్మలు కాసాయి, బాల్స్ కాసాయి అని అడిగింది అనమాట మా పిన్ని. మేమందరం కలిసి వెళ్ళాం అనమాట. మా ఇంటికి చాలా దగ్గరగానే ఉంటుంది అనమాట ఈ చర్చ్. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాపని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఎలాగైనా సపోర్ట్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే లాస్ట్కి చూసారా స్టార్స్ కట్టారు కదా, ఆ స్టార్స్ ఒకటి ఊడిపోయింది. అది కూడా గాడ్ గిఫ్టెడే కావచ్చు. మా పాప ఆ రోజు ఏం కోరుకున్నా అది వచ్చింది ఆమె చేతికి. గిఫ్ట్సే కానివ్వండి, స్టార్సే కానివ్వండి, అన్నీ అనమాట. లాస్ట్కి ప్రేయర్ కూడా చేయించుకున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.